వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంపై తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విస్తారంగా కురిసిన వర్షాలతో చెరువులు నిండిపోయి వాగులు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల మధ్య రహదారులపై కూడా నీరు చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితులను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్వయంగా పలు గ్రామాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత కావలి ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తుఫాను ప్రభావం వల్ల జిల్లాలోనే అత్యధిక వర్షపాతం కావలి నియోజకవర్గంలో నమోదైందని తెలిపారు. ఏ ప్రాంతంలో ఏ చర్యలు అవసరమైతే వెంటనే తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. వరి పంటలకు ఎలాంటి పెద్ద నష్టం సంభవించలేదని, అయితే కొంత నర్సరీ విభాగం దెబ్బతిన్నట్లు గుర్తించామని వివరించారు. దీనిపై వివరమైన నివేదిక కోసం ప్రత్యేక అధికారులను నియమించామని అన్నారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడింది. నెల్లూరు జిల్లాలో కూడా కావాలి, దగదర్తి, బొగోల్, జల్దంకి ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడింది. ఆ నేపథ్యంలో ఈరోజు నేను ఈ కావాలి ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది. ఎక్కువ నష్టం అనేది ఎక్కడ కూడా లేదు. అగ్రికల్చర్ వచ్చేసరికి కూడా కొన్ని చోట్ల నర్సరీ కానీ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అక్కడే కొంత ఇనండేషన్ అయిపోయింది, వాటర్ దిగుతున్నాయి. వెంటనే ఈరోజు ఇరిగేషన్ ఆఫీషియల్స్తో మాట్లాడి ఇక్కడే ముస్నూరు ట్యాంక్ దగ్గర, చెన్నైపాలెం ట్యాంక్ దగ్గర, తర్వాత అన్నెమడుగు ఈ కొన్ని మూడు చోట్ల జంగల్ క్లియరెన్స్ అవసరం. వెంటనే ఆన్ ద స్పాట్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సాయంత్రం కల్లా ఎక్కడ ఈ బ్లాకేజెస్ ఉన్నాయి అన్నీ క్లియర్ చేసేస్తాము. దానివల్ల పైన చెరువు అంటే నీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వాటర్ వెంటనే దిగిపోతుంది. ప్రజలకి, రైతుకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.